ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. ఈరోజు యేసయ్య ఒక గుడ్డివాడిని మూగవాడైన ఒక వ్యక్తిని బాగుపరిచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియును చూపును గలవాడాయను. మరి యేసయ్య ఈ యొక్క దయ్యము పట్టి, అంటే గుడ్డివాడు అవ్వడం అంటే కూడా అదొక స్పిరిట్, మూగవాడు అంటే కూడా అదొక స్పిరిట్. మాట్లాడనీయకుండా, మాటలు రాకపోతే ఎంత కష్టం కదా. ఎన్ని సైగలు చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ భాష అర్థం కావాలంటే ఒకరికి, వాళ్ళ తల్లిదండ్రులకో, వారికి స్నేహితులకో, వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు తప్ప ఎవరు ఆ భాష అర్థం చేసుకోరు. ఆ భాషని వాళ్ళు అర్థం చేసుకొని ఆ మాటలని మళ్ళీ ఇతరులకి తెలియచేయడము. భయంకరమైన జీవితం ఆ జీవితం అంటే. మరి గుడ్డితనం అనేది కూడా మరి భయంకరమే. నిజంగా భయం కలిగిన జీవితం. భయంకరం ఒకటైతే భయం కలిగిన జీవితము. ఆ గుడ్డివాడిని, ఆ మూగవాడిని ఈ స్పిరిట్స్ నుంచి మరి యేసయ్య విడిపించినాడు. మరి ఆయనకు మాట్లాడడానికి శక్తిని దయచేసిందంట. శక్తి కలిగి అదేవిధంగా చూపు గలవాడ ఆయనంట. మరి అతన్ని ఎన్ని రోజుల నుంచి పట్టి పీడిస్తుందో ఆ దయ్యము నుంచి మరి యేసయ్య విడిపించుడు, వాటిని గద్దించుడు. ఇటు కార్యము చేసినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ విస్మయమైంది. నిజముగా దేవుణ్ణి మహిమపరిచేరి. మరి చాలాసార్లు కొంతమంది ఏం మాట్లాడలేకపోతారు, మాట్లాడదామని అనుకుంటారు, సమయానికి మాట్లాడలేకపోతారు. అయ్యో నేను ఎందుకు ఇట్లా మాట్లాడలేకపోయాను, మాట్లాడలేను అని బాధపడుతూ ఉంటారు. దేవుడు మీకు తగిన జ్ఞానాన్ని దయచేసి మాట్లాడడానికి శక్తిని దయచేయునుగాక. కొన్ని ఆశ్చర్య కార్యాలు దేవుని చూడలేకపోతారు. కొంతమంది అయితే ఆశీర్వాదాన్ని, వారి పిల్లల్ని, వాళ్ళ పిల్లల పిల్లల్ని, పిల్లల పెళ్ళిళ్ళని చూడలేక చనిపోతూ ఉంటారు. అది కూడా ఒక గుడ్డితనమే. దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తున్నాడు. నువ్వు చూడలేను అని బాధపడుతున్నావేమో, ఆత్మీయంగా, శారీరకముగా. మరి నువ్వు ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావేమో, మాట్లాడాలి అని అనుకుంటున్నావు, ఆ వ్యక్తులతో మాట్లాడలేకపోతున్నావు. ఒక స్పిరిట్ నిన్ను ఆపేస్తుంది. నువ్వు మాట్లాడితే విడిపింపబడతావు, కానీ మాట్లాడనివ్వట్లేదు. అతను డబ్బులు ఇవ్వాలి, కానీ అతనికి ఫోన్ చేయనివ్వట్లేదు. అదొక స్పిరిట్. అవి కొన్ని బంధించి పెడతారు కొంతమంది మరి కొన్ని విషయాలలో అది జరిగిపోతాయి అవి స్పిరిట్స్. దేవుడు ఈరోజు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. మరి దేవుని ఆశ్చర్య కార్యాలు చూడాలి అని అనుకుంటాం మనం. దేవుడు ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు. మనం విశ్వాసం చూపించినప్పటికీ కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఎందుకంటే ఆ గుడ్డి నేత్రాలను ఈరోజు దేవుడు తీసివేస్తున్నాడు. శక్తిని దయచేస్తున్నాడు. శక్తిని దయచేసి మరి వాటికి చూచుటకు, అవునా, మాట్లాడటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ మూగతనం అనేది మరి ఆ పుట్టుకతో ఉన్న వాళ్ళతో బట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. మరి మనలో ఉన్న మూగతనం ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడకపోవడమే మూగతనం. మరి దేవుడితో మాట్లాడడం ఇష్టపడం. మనం అందరితో మాట్లాడతాం. నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేకపోయినావో దేవుడితో, నీ సమస్యని నువ్వు విరగొట్టుకోలేకపోతున్నావు, నీ సమస్యని నువ్వు తొలగించలేకపోతున్నావు. నువ్వు ఎవరైతే చేత కాదో, ఎవరైతే చేయలేరో, ఎవరైతే నీ సమస్యను ఎక్కువ చేస్తున్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు బలాన్ని ఇస్తున్నావు సమస్యలకి. ఎవరైతే నీ యొక్క సమస్యలు విని సంతోషిస్తున్నావు వారికే నువ్వు చెప్తున్నావు. చెప్పొద్దు అనుకుంటున్నావు కానీ వాళ్ళకే చెప్తున్నావు. వాళ్ళ ముందు నీ నోరు విప్పుతున్నావు కానీ దేవుడు ముందు నోరు విప్పట్లేవు. దేవుడు ముందు మూగవాడిగా ఉన్నావు. కొంతమంది మౌనంగా ప్రార్థిస్తారు. నోరు విప్పి నువ్వు మాట్లాడుతుంటే ప్రతిదీ వింటాడు. ఎందుకంటే దేవుడు నీకు చెవులను కలగజేసిన దేవుడు, నీకు నోరుని కలగజేసిన దేవుడు, నీకు మాటలను కలగజేసిన దేవుడు. ఆయన వింటాడు. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన చెవిలో ఉందంట. నీ ప్రతి మాటను ఆయన దూతలు గ్రంథంలో రాసుకుంటారంట. అందుకని మనం మౌనంగా ఉండొద్దు. ఈరోజు మూగతనం అనేది పుట్టుకతో ఉన్నవారేదే కాదండి. ఈరోజు దేవుడితో మాట్లాడని ప్రతి ఒక్కరూ మూగవారే. వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు విడిపిస్తున్నాడు. దేవుని క్రియలు చూడని ప్రతి ఒక్కరూ గుడ్డివారే. ఈరోజు నుంచి దేవుడు మరి వారిని ఎవరైతే పుట్టుకతో మూగతనంతో బాధపడుతున్నారో వారిని విడిపిస్తున్నారు.
గుడ్డితనముతో మరి సైటుతో బాధపడుతున్నారో వారిని విడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆత్మీయంగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుడితో మాట్లాడలేకపోతున్నాం, దేవుడితో సహవాసం కలిగి ఉండట్లేము. అందుకే దేవుని అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. ఆ గుడ్డితనం నుంచి, మూగతనం నుంచి దేవుడు ఈరోజు మనందరినీ విడిపించి గొప్ప ఉన్నత స్థానంలో మనని రక్షించునుగాక. ప్రతి దురాత్మని దేవుడు వెలగొట్టునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున శరీరకముగాను ఆత్మీయ రకముగాను ఈరోజు మరి గుడ్డితనమును, మూగతనమును, చెవిటితనం నుంచి మాలో నుంచి విడిపించేసేందుకు నీకు వందనాలు. నీ మాటలు వినుటకు నీ కృప దయచేదేవా. నీతో మాట్లాడుటకు మరి తండ్రి మాకు మాటలను దయచే, ప్రార్థన దయచే, విశ్వాసము దయచే, విశ్వాసము గల ఆశీర్వాదకరమైన ప్రవచనమైన మాటలని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో నీ కనులు చూచినట్టు, నిన్ను చూచినట్టుగా కనులను దయచే, నీ ఆశ్చర్యకార్యము చూచినట్టుగా, నీ అద్భుతములను చూచినట్టుగా, నువ్వు చెప్పలేని గూఢమైన సంగతులను మేము తెలుసుకున్నట్టుగా, ఇదిగో తండ్రి ప్రభు నీవు మాత్రమే చెప్పగలుగుతావు, చూచినట్టుగా మరి తండ్రి సహాయము చేయమని, మరి ఇదిగో తండ్రి మమ్మల్ని అన్ని విషయంలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఆత్మీయంగా మనము దేవుడితో మాట్లాడిన ఎడల మరి మనకి మించిన ఆశీర్వాదము, దానికి మించిన సంతోషం ఏది లేదు. మరి గొప్ప ఆశీర్వాదాలను కూడా మనము చూడగలుగుతాము. ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా, ఈ మాటలను ద్వారా, ఈ వాక్యము ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్.